హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి దోసకాయ ఎండు రొయ్యల కూర అండి. కావాల్సినట్టు ఎండు రొయ్యలు కొంచెం గోరువెచ్చని నీటితో కడుక్కొని ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఒక 3-4 సార్లు. తర్వాత దోసకాయ, ఒక టమాటా, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు ఇలా కొంచెం నానేసి పెట్టుకోవాలి. కొంచెం అంటే ఇదిగోండి కొంచెం, ఎందుకంటే మనకి దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చాలు చింతపండు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనకి కర్రీకి సరిపడిన ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటాలు యాడ్ చేస్తున్నామండి. టమాటాలు మనకి కొంచెం మగ్గాక ఇప్పుడు దోసకాయ అవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు ఒక పావు స్పూన్ యాడ్ చేస్తున్నాను కర్రీకి సరిపడినంత. అలాగే కల్లుప్పు 1 స్పూను, అలాగే కారం 1 స్పూను, ఇంకొక 1/2 స్పూను, 1.5 స్పూను మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో దోసకాయ, అలాగే ఎండు రొయ్యలు కూడా వేసి కలపెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉప్పు కారం అంతా దోసకాయకి రొయ్యలు పట్టేటట్టుగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్ లో పెట్టి మగ్గించుకుందామండి. ఇప్పుడు మనం అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాం అండి. మనం ఎప్పుడైనా ఎండు చేపలు కానీ ఇలా ఎండు రొయ్యలు వాటిలోకి కొంచెం చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీలోకి జస్ట్ ఇంత చింతపండు అయితే తీసుకున్నాను, ఎందుకంటే దోసకాయ మళ్ళీ టమాటాలు యాడ్ చేస్తాను కాబట్టి. ఇది మగ్గించుకున్నాను. ఇంకా 2 నిమిషాలు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మగ్గించుకోవాలి. ఇప్పుడు చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకున్నాం అండి. మనకి ఎందుకంటే ఇంకా కొంచెం దోసకాయ రొయ్యలు ఇంకా ఉడకాలి. ఈ వాటర్ అంతా ఇంకా వేసరికి మనకి కూర అయితే రొయ్యలు దోసకాయ అనేది ఉడికిద్ది. ఇప్పుడు మీడియం సైజులో ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు మనం ఒక స్పూను ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం అండి. ఇందులో ఎక్కువ మసాలాలు అవసరం లేదండి. సింపుల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, చివరిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే చాలండి. మనకి కూర అనేది ఫ్లేవర్ చాలా బాగుంటది. కొన్ని కూరలకి ఎక్కువ మసాలాలు అవసరం లేదండి, సింపుల్ గా ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. చివరిగా కొంచెం గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకుందాం అండి. మన కర్రీ అయితే అయిపోయింది. ఇలా నూనె అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటే మన కర్రీ అయితే అయిపోయినట్టు. చివరిలో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను.
ఇంక దోసకాయ రొయ్యలు కూడా ఉడికిపోయినాయండి. ఉప్పు కారం మొత్తం నాకు సరిపోయింది నేను వేసిన క్వాంటిటీకి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎమ్మి దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయింది. చూడండి మనకైతే ఇలా అనగానే దోసకాయ కూడా ఉడికిపోయింది. వేడి వేడి రైస్లోకి అయితే దోసకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.